ప్రపంచంలో భారత్ను 3వ ఆర్థిక శక్తిగా నిలపనున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రారంభ ఉపన్యాసం చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కట్టుబడి ఉన్నామని, పోలవరానికి నిధులు విడుదల చేసినట్లు రాష్ట్రపతి స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ప్రారంభంలో ప్రయాగ్రాజ్ లోని మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇటీవలే తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు శ్రద్ధాంజలి ఘటించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్ గత ప్రభుత్వాల పాలనతో పోలిస్తే 3 రెట్లు వేగంతో పనిచేస్తోందన్నారు. త్వరలో ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందన్నారు. పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నామని, 25 కోట్ల మందిని దారిద్ర్యం నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. 3 కోట్ల కుటుంబాల ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజనను పొడిగించామన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్లు పైబడిన 6 కోట్ల మందికి ఆరోగ్య బీమా అందిస్తోందన్నారు. త్వరలో అమృత్ భారత్, నమో భారత్ రైళ్లను ప్రవేశపెడుతున్నామన్నారు. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, యువతకు నూతన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక వక్ఫ్ సవరణ బిల్లు అమలు దిశగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అలాగే దేశంలో కార్పొరేట్ సంస్థలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారని, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు గొప్ప ముందడుగు అన్నారు. 3 కోట్ల మందిని లఖ్పతి దీదీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ట్రపతి స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ రంగంలో భారత్ ఏఐ మిషన్ ను మొదలు పెట్టామని, భారతదేశం సొంత మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్యాన్ ను ప్రయోగించే దూరం ఎంతో దూరంలో లేదన్నారు. డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, డీప్ ఫేక్ వంటివి సామాజిక, ఆర్థిక, దేశ భద్రతకు సవాళ్లుగా మారాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో పోలవరం గురించి ద్రౌపది ముర్ము ప్రస్తావించారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు సాగు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందిస్తున్నామన్నారు. पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है. ఆర్టికల్ 370 తర్వాత జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు మెరుగయ్యాయన్నారు. సరిహద్దుల రక్షణ, అంతర్గత భద్రత కోసం ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని, వామపక్ష అతివాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం చివరి దశకు చేరిందన్నారు. నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య 38కి తగ్గిందని, రక్షణ రంగంలో స్వావలంబన దిశగా కీలక అడుగులు వేస్తున్నామన్నారు. వికసిత్ భారత్ నిర్మాణమే ముందున్న ఏకైక లక్ష్యమన్నారు.